హలో అండి, అందరికీ నమస్తే. ఇప్పుడు ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఏదైనా ఇష్యూ జరుగుతుందా అని అంటే అది లడ్డు వివాదం అండ్ ఇటు ఒక పక్క హైడ్రా, ఇవే ఎక్కువగా మనకు కనిపిస్తున్నాయి. ఇంకో పక్క మూసీ పరివాహక ప్రాంతాల్లో వాళ్ళ ఇల్లులు కూల్చేస్తున్నారని చెప్పేసి. అసలు వీటన్నిటి గురించి నిర్మాత అలాగే సినీ రాజకీయ విశ్లేషకులు చిట్టిబాబు గారు ఏమంటారు అనేది ఆయన్నే అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్, ఇప్పుడు లడ్డు వివాదానికే వస్తే లడ్డు కల్తీ జరిగింది అని అంటున్నారు, అన్నీ జరుగుతున్నాయి అంటున్నారు, సిట్ విచారణకు ఇచ్చాము అంటున్నారు. ఇప్పుడు రీసెంట్గా జగన్ కూడా మాట్లాడారు దీనిపైన. నేను ఏ మతం అయితే ఏంటి, నేను గుడికి రావద్దా అని చెప్పేసి నోటీసులు కూడా ఇస్తున్నారు అని చెప్పేసి అంటున్నారు. అసలు ఇది ఎక్కడ సమస్య పోతుంది అంటారు, ఎప్పుడు ఆగిపోతుంది? ఇది చంద్రబాబు చాలా పరమ దరిద్రము, చాలా మన కర్మ అనుకోవాలో, మన బ్యాడ్ టైం బ్యాడ్ జనరల్ ఇంత దౌర్భాగ్యమైన రాజకీయం చేసే చంద్రబాబు ఇవాళ పరిపాలనలో ఉంటూ చాలా కర్మ అనుకోవాలి. అరవు అసలు ఆ నెయ్యి వెళ్ళి పోటులో మిశ్రమంలో కలిసే అవకాశమే లేదు. అంత గొప్ప వ్యవస్థ. నేను ఎప్పటి నుంచో చెప్తున్నా. ఇప్పుడు సాక్ష్యాలతోటి జగన్ సాక్ష్యాలతో చూపించాడు. అక్కడ అసలు ఆ సిస్టమ్ ఎక్కడా లేని సిస్టమ్, అంత గొప్ప సిస్టమ్ మన దేవస్థానంలో ఉంది. చంద్రబాబు కడుపుకి ఏం తింటున్నాడో, మనిషి ఏం మాట్లాడతాడో ఇప్పుడు కదా, ఎంత జిగుసాగరంగా, ఎంత కడుపు రగిలిపోతుందంటే, నీ రాజకీయం కోసం దేవుని కూడా వాడుకుని, దేవుని కూడా అపవిత్రం చేసి నీ రాజకీయ లబ్ధి కోసమని దౌర్భాగ్యపు చేష్టలు తప్పితే అది 2000 గతంలో తన హయాములో 14 సార్లు ఇలాగే నెయ్యి టెస్టు రిజెక్ట్ అవడం వెళ్ళిపోయింది. అలాగే వైఎస్ఆర్సీపీ హయాంలో 18 సార్లు రిజెక్ట్. సో ఇప్పటికి 33-34 సార్లు ఇలా నెయ్యి రావటం, ఈ 10 ఏళ్లలో నెయ్యి రావటం. 6 నెలలకు ఒకసారి టెండర్లు వేస్తారు, వేసినప్పుడు వస్తే సప్లై చేస్తారు. వచ్చినట్లు 10 బళ్ళు వస్తూ ఉంటాయి, అందుట్లో రిజెక్ట్ అయ్యి వెళ్ళిపోతూ ఉంటాయి, బయటికి వెళ్ళిపోతాయి, లోపలికి ఎంటర్ కూడా ఉండవు. అవి ముందు వచ్చేటప్పుడు ఆ సర్టిఫికేటు MBBA సర్టిఫికేట్ ఉంటుంది, ఆ సర్టిఫికేట్ తోటి లోపలికి వస్తుంది. సర్టిఫికేట్ లేకపోతే అసలు లోపలికి రావు. ఆ సర్టిఫికేట్ ఉంటే వాళ్ళు అంటే ఆ సర్టిఫికేట్ ఏ సర్టిఫికేట్ అది అప్రూవల్ సర్టిఫికేట్, ఇది ఈ మెటీరియల్ కానీ వాళ్ళు ఇచ్చే సర్టిఫికేట్ గీ అని ఇస్తారు. అది వస్తేనే లోపలికి వస్తుంది. లోపలికి వచ్చినాక 3 టెస్టులు తీస్తారు ఒక్కొక్క వ్యాన్కి, ఒక్కొక్క దీనికి 3 టెస్టులు సక్సెస్ అయితే ఆ వ్యాన్ పోర్టు దగ్గరికి వెళ్తుంది, లేకపోతే వెనక్కి వెళ్ళిపోద్ది. అలాగే ఎన్నోసార్లు నువ్వు పంపించావు, గత ప్రభుత్వం పంపించేది. ఇప్పుడు అలాగే జూన్ 6 నుంచి జూన్ 12వ తారీఖు నుంచి మొన్నటి జూన్ 12 దాకా, జూలై 12 దాకా ఒక 10 బళ్ళు వచ్చింది. 10 బళ్ళులో అన్నీ అప్రూవ్ అయిపోయి వెళ్ళిపోతూ ఉన్నాయి. ఆఖరిలో 2012లో వచ్చిన ఒక 2 టెస్ట్లో ఫెయిల్ అయింది. టెస్ట్కి పంపించారు, అది ఫెయిల్ అయింది, వెళ్ళిపోయింది వెనక్కి. అది ఎవరు ఈవో చెబుతున్నాడు, కన్ఫర్మ్ చేసి ఈవో ఆన్ పేపర్ హీ హెజ్ రిటన్ ఎ స్టేట్మెంట్, హీ హెజ్ గివెన్ ఎ స్టేట్మెంట్. ఈ ఈవో ఏమన్నా, ఈవో ఎవరు? జగన్ పెట్టిన ఈవో కాదు కదా, నువ్వు పెట్టిన ఈవో. ఇప్పుడు నువ్వు ఎన్నికల్లో గెలిచినాక నువ్వు IAS ఆఫీస్ తీసుకొచ్చి పెట్టావు. ఆ ఈవో చెప్పాడు క్లీన్గా, ఇది రిజెక్ట్ అయిపోయింది, వీళ్ళు కలిసే అవకాశం లేదు. అలాంటి దాన్ని ఆ నెయ్యి కలిసినట్టు, ఆ లడ్డూలో కలిసిపోయినట్టు, లడ్డూ ప్రసాదంగా ప్రజలకు వెళ్ళిపోయినట్టు, ప్రజలు దాన్ని తినేసినట్టు అపవిత్ర ఎంత 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 నీచానికి దిగజారుతాడండి ఒక రాజకీయ లబ్ధి కోసం. ఇంత నీచానిగా చంద్రబాబు, భగవంతుడు నేను క్షమిస్తాడా? నేను ఇంత పాపమా? దేవాలయ ప్రతిష్టని, దేవాలయం యొక్క పరువుని మంట కలిపే పనులు ఎందుకు చేస్తున్నాను ఈ పని? 2 కారణాలు. ఒకటి, అక్కడ వైజాగ్లో స్టీల్ ప్లాంట్ దగ్గర కార్మికులు ధర్నా చేస్తున్నారు, చాలా బాధల్లో ఉన్నారు. అది ప్రైవేటీకరణ వెళ్ళిపోతుంది, నువ్వు దాన్ని అడ్డుకుంటానికి ఒక మాట మాట్లాడలేకపోతున్నావు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని ఎవరు పట్టించుకోకుండా చేస్తున్నారు, అదే మీడియాని డైవర్ట్ చేయడానికి ఇప్పుడు ఈ లడ్డు విషయం తీసుకొచ్చినారు. లేని దాన్ని అబద్ధంగా ఒక అబద్ధాన్ని ప్రచురించి లడ్డు తీసుకొచ్చి ఇది అయిపోయినట్టు ప్రజల్లో ఒక విశ్వాసాన్ని మీద ఒక గొడ్డల వేటులాగా విశ్వాసం చేసి ఇవాళ దేశంతో మాట్లాడుకునే తిరుపతి యొక్క పవిత్రతని, తిరుపతి వెంకటేశ్వర స్వామి యొక్క దీన్ని విశిష్టతని మంట కలిపి పనులు చేస్తాడమ్మా. భగవంతుడు క్షమించడు. చంద్రబాబును గతంలో ఒకసారి ఇదే తిరుపతిలో అలిపిరి దగ్గర భగవంతుడు కాపాడాడు చంద్రబాబుని. ఇలాంటి పాపాలను భగవంతుడు క్షమించడు.
ఖచ్చితంగా క్షమించడం ఇది చాలా దారుణమైన ఘోరం. ఈ హిందూ తిరుపతి అనేది ఇంటర్నేషనల్ అంతర్జాతీయంగా అందరు భక్తులమ్మా. ఒక్క మన ఆంధ్ర రాష్ట్రమా, తెలుగు రాష్ట్రాల, ఎక్కడ కర్ణాటక, ఎక్కడ అమెరికా, ఎక్కడ జపాన్, ఎక్కడెక్కడ నుంచి వస్తారమ్మా. అంత ప్రపంచం కలియుగ దేవుడు. ఆ కలియుగ దేవుడి విషయంలో ఇంతటి అపచారం చేస్తావా, ఇంతటి అబద్ధాలు ప్రచారం చేసి దాని పవిత్రత మీద అందరికీ ఒక అనుమానం కలిగేటట్టు చేస్తావు. ఏమన్నా మనిషి జన్మ ఎత్తినవాడు చేస్తాడమ్మా ఈ దేశంలో, ఈ తిరుపతి విషయంలో. అది వీళ్ళు రిజెక్ట్ వెళ్ళిపోద్ది ఆటోమేటిక్గా. దాన్ని ఇంత పశ్చాత్తాపంగా ఆధారాలతో ఇప్పటిదాకా జగన్ ఆధారాలతో చూపించాడు. ఇప్పుడు నేను గతంలో కూడా చెప్తా ఉన్నాను, నేను చెప్తా ఉంటే ఆధారాలు అంటే ఉన్నాయి మన దగ్గర, కానీ మనం చెప్పే ఆధారాలు కానీ ఇప్పుడు ఆయన అపోజిషన్ లీడర్గా ఉన్నాడు కనుక ఆధారాలు చూపించాడు. అథెంటిక్ ఉంటుంది, అది మొత్తం పేపర్లో సైన్డ్ ఈవో సైన్ చేసిన పేపర్లో కూడా చూపించాడు. ఏ సమానం చెప్తాడు ఇప్పుడు చంద్రబాబు? ఈ మధ్యలో ఆయన తుర్రుమని ఆయన కూడా లేచాడు పవన్ కళ్యాణ్. ఇప్పుడు ఒక అవతారం ఎత్తాడు ఆయన, స్వామీజీ అవతారం. మొన్నటిదాకానేమో మా నాన్న మాకు మతం లేదు, ఏమీ లేదు, మా నాన్న దేవుడి హారతి, మా నాయనమ్మ దేవునికి హారతి ఇస్తాడు, హారతిలో సిగరెట్ అంటించుకునేవాడు అన్నాడు. ముస్లిం దగ్గరికి వెళ్ళిపోయి గుడ్డు మాంసం తింటే నకిలి తిని మళ్ళీ దానికంటే వివేకానందుడు ఆయన సపరేట్గా వచ్చి కళ్ళ వచ్చి చెప్పాడట. వివేకానందుడు ఎప్పుడు ఎక్కడా గుడ్డు మాంసం తినమని చెప్పాల, ఈయనకి చెప్పాడట. అదొక పచ్చాబద్ధం. ఏం చదువుకున్నాడు ఏమిటో, నోటుకు వచ్చింది ఏదో చెప్పేయటం. వివేకానందుడు చెప్పాడు. అలా పేర్లు, ఆ మహానుభావుల పేర్లు చెప్పేసి తను కూడా ఏదో కొంత తెలుసుకుందని భ్రమ కల్పిస్తుంది. వివేకానందుడు ఎక్కడ చెప్పాడు? వివేకానందుడు ఎవరో కథ చెప్తూ ఆకలిలో ఉన్నవాడు, అప్పుడు ఆకలిగా మాంసం తిన్నాడు. ఆకలి వేసినప్పుడు మాంసం ముక్క ఆకలి తెచ్చుకోవడం తిన్నాడు ఒక విషయంగా చెప్పాడు ఆయన, ఒక ధర్మసూత్రంగా చెప్పాడు. దానికి ఆయన గుడ్డు మాంసం తినమని చెప్పాడట. ఎక్కడ చెప్పాడమ్మా వివేకానందుడు? ఆయన పేరు కూడా వాడేసుకుంటారు ఇష్టది. అతనికి ఇవాళ ఏదో పెద్ద ఆయన పవిత్రులాగా మొన్న మొత్తం గడపలు కడగాల్సింది గుడిలో ముత్తైదు మొగాళ్ళు కాదు, అది శాస్త్రం. ఈయన వెళ్ళిపోయి గడిగాడు ముత్తైదులాగా. ఇవన్నీ డ్రామాలు, సినిమాటిక్ భ్రమలు కనిపిస్తుంది. అది కూడా ట్రోల్ అవుతుంది సార్ ఆ వీడియోలు. కిందికి వెళ్ళి మనం పైనుంచి కిందికి కడుక్కుంటూ వస్తాం, ఈయన కింది నుంచి పైకి కడుక్కుంటూ వెళ్తున్నారని చెప్పేసి అంటే ఊరిని పేరుకి ఫోటో కోసం తప్పితే నువ్వు సిన్సియర్ చేసేది వెనకాల కెమెరామెన్ ఎందుకు వెళ్ళాడమ్మా? అది గుడి దగ్గర ఎప్పుడు కెమెరామెన్ ఉండరు కదా, కెమెరామెన్లు ఎందుకు వెళ్ళారు అంటే అంతా ఒక ఫోటో ఎంత సినిమాటిక్ చేయటము, థియేటర్స్ చేయటం తప్పితే ఆయన మాట్లాడేస్తాడు సనాతన ధర్మం ఒకటి ప్రాణం ఇస్తాను. నువ్వు అసలు నీకు సనాతన ధర్మం గురించి ఏం తెలుసని? నిన్నటిదాకా కమ్యూనిస్టులతో బోధన వేసుకు తిరిగింది. నిన్నటిదాకా పడుకున్న అమ్మాయిని తోటి చేస్తే ఏముంటుంది? అమ్మాయిని లేపి చేయాలి కానీ పచ్చి డైలాగులు మాట్లాడుతుంది జల్సా సినిమాలో. నువ్వు హిందువులే ఈ దేశంలో మత కులాల కారకులు, హిందువులే ఈ దీన్ని నాశనం చేస్తున్నారు, సెక్యులరిజాన్ని హిందువులు రెచ్చగొట్టే అల్లర్లు చేస్తున్నారని మాట్లాడితే నేను ఆ నూర తాటిపట్ట ఏ పూటక ఆ మాట, ఎక్కడికి వెళ్తే అక్కడ ఆ మాట, ఆ మాట్లాడి డ్రామాలు సినిమాలు చెల్లుతాయి. సినిమా రియల్ లైఫ్లో కూడా ఇంత డ్రామాలు. ఏదో ఒక పసుపు అంగవస్త్రం చేసుకుని ఇప్పుడు ఆయన పెద్ద స్వామీజీలాగా ఎవరికి తెలియదు. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు దీని గురించే ఇప్పుడు ట్విట్టర్లో వార్ జరుగుతుంది ప్రకాష్ రాజ్కి పవన్ కళ్యాణ్కి. ఏంటంటే మొన్న అపార్థం చేసుకున్నారు అని చెప్పేసి ఒక వీడియో పెట్టారు. ఇప్పుడేమో గెలిచే ముందు ఒక అవతారం, గెలిచాక ఒక అవతారం, ఏంది అవాంతరం అని చెప్పేసి ఒక ట్వీట్ పెట్టారు. అండ్ బలవంతంగా సారీ చెప్పించుకోవడం ఏంది, నేను చెప్పను అని చెప్పేసి కూడా అన్నారు. అంటే కార్తీ చెప్పారు కదా ఈ మధ్య, బాగా జెంటిల్మెన్ కనుక ఎందుకు ఈ పెంట మీద రాయేయటం అన్నట్టు చెప్పేసాడు తను. లేకపోతే అతను అన్నదాంట్లో కార్తీక్ చెప్పేదాంట్లో ఏ తప్పు లేదు. నువ్వు అమ్మాయి ఏదో లడ్డు ఆఫర్ చేస్తే వద్దమ్మా, లడ్డు చాలా సెన్సిటివ్, నాకు వద్దు అన్నాడు. సరదాగా అన్నమాట. దాంట్లో వ్యంగ్యము, వెటకారము, తిరుపతి లడ్డూని వెటకారం చేయడం ఏమీ లేదు. ఈయనకి ఏదో పెద్ద ఆవేశం చూపించేసి ఓహని పెద్ద ఈయన ఆవేశం చూపించేటప్పటికి ఈయన ఏదో పెద్ద హీరోలాగా అనుకుంటాడు. ఆయన ఆవేశం ఆయనకే హీరోతనం అనిపిస్తుంది. ఎందుకు ఆవేశం ఏమన్నారని, ఎవరేమన్నారని? ప్రకాష్ రాజ్ ఏమన్నాడు? ఇది నేషనల్ ఇష్యూ చేయొద్దు అన్నాడు, అది నీకు సలహా. ఇతనేమన్నాడు? ఆ లడ్డు వద్దమ్మా, సెన్సిటివ్ అని కూడా అన్నాడు. ఏంటి దాంట్లో నువ్వు ఆగ్రహించాల్సింది ఏముంది? దాంట్లో ఊరిని పెద్ద డ్రామా చేయటం, ఏదో ఎమోషనల్ అయిపోయి సనాతన ధర్మాన్ని ఎవడైనా నీకేం తెలుసు సనాతన ధర్మం గురించి? నిన్నటిదాకా దేవుడు లేడనే కమ్యూనిస్టుల నుంచి చేతులు కలిపి తిరిగినాడు, బుధాలు కలుపుకుని. మీ నాన్న సిగరెట్ దీపారాధనలో సిగరెట్ అంటించుకున్నాడని చెప్పి మాకు దేవుడు లేడు, నాకేం మతం లేదని వాగినోడే నువ్వు.
ఏం మాట్లాడతావు? నిన్నదాకా నువ్వు హిందువులే దీన్ని నాశనం చేశారు, సెక్యులరిజాన్ని, హిందువులే మతకాల వల్ల కారణం తిట్టావు నువ్వు. ఈవెన్ క్రిస్టియన్ మా ఫ్రెండ్ బాప్టిజం చేశారు నా కొడుకు క్రిస్టియన్ అంటివి. నేను భార్యతో రష్యా భార్యతో వెళ్ళి బ్యాప్టిజం తీసుకున్నానని ఫోటోలు కూడా వచ్చాయి. నువ్వు సనాతన ధర్మం అంటావంటే ఎక్కడికక్కడ ఏ ఎండక కొడుకు పెట్టేసి నువ్వు ఎప్పటికప్పుడు నువ్వు మాట్లాడితే, నువ్వు ఎప్పుడు ఏం మాట్లాడితే దానికి తాళం వేయాలా? అంటే దీన్ని బట్టి పవన్ కళ్యాణ్ పూర్తిగా పొలిటీషియన్ గా మారుతున్నారు అనుకోవచ్చు అంటారా? పొలిటీషియన్గా చిచ్చి అతను పొలిటీషియన్గా మాట్లాడు కదమ్మా, చాలా అబ్సీరిటీగా మారుతున్నాడు. అతను ఒరిజినల్ బయటపడుతుంది. ఇతనికి నిలకడ లేదు, ఇతనికి ఒక నిబద్ధత లేదు, ఇతనికి ఒక సిద్ధాంతం లేదు, ఇతనికి ఒక మాట మీద కట్టుబడి ఉండే విధానం లేదు. ఎక్కడికో ఎప్పుడు ఏం తోస్తే అది మాట్లాడే ఒక గాలితనపు వ్యక్తిత్వం తప్పితే ఒక నిజాయితీగా ఒక కట్టుబడి. అందుకనే ఎన్నికలప్పుడు నమ్మారు. అప్పుడు ఎన్నికలప్పుడు చేశాడు ఆయన. ఇదే చంద్రబాబుని లోకేష్ని సిగ్గుందా, శరముందా, మానముందా, అభిమానం ఉందా, మిమ్మల్ని వదిలిపెట్టను, మిమ్మల్ని అంతం చేసేదాకా ఊరుకోనని వాగిన చంద్రబాబుని పవన్ కళ్యాణ్ అలా వాగినవాడు కాదు పవన్ కళ్యాణ్. అదే నోటితోటి, ఏ సిగ్గు లజ్జ లేకుండా అదే నోటితోటి చంద్రబాబు లాంటి సీనియర్ నటుడు లేడు అంటాడు. ఈ మనిషికి పాసిపోయి లడ్డూలు ఇచ్చారు అని అన్నాడు. అప్పుడు మరి తిరుపతి లడ్డూలు విక్రించాడా? నేనోరేగా మాట్లాడింది. అప్పుడేమో అలా మరి వాళ్ళ మోడీ గారు లాంటి అగ్రగతి లేదు. నీ ఇష్టం వచ్చినప్పుడు అసహ్యంగా మాట్లాడుతావు, నీకు ఇష్టం వచ్చాడు సంకట. ఇప్పుడేంటి పవన్ కళ్యాణ్ ఈ రూపం ఎందుకు, ఈ అవతారం ఎందుకు? ఏదో సెంట్రల్లో బీజేపీ అధికారంలో ఉంది, సెంట్రల్ సంఖలోకి ఎక్కాలి. సంఖలో ఎక్కాలంటే ఇదివరకు మాటలు చెల్లవు. ఇప్పుడు అందుకే తను ఏదో సనాతన ధర్మం కోసం పట్టుబడి పోరాడేవాళ్ళలాగా నిలబడేవాళ్ళలాగా. ఇది ఎన్నాళ్ళు నిలబడతాడో తెలీదు, ఎన్నాళ్ళు నిలబడతాడో తెలియదు ఎవరికి. అక్కడ కలర్ ఇచ్చుకోవాలి, అక్కడ కలర్ ఇచ్చి వాళ్ళ సంకల్లో దూరాలి, వాళ్ళ సంకలం కూర్చి అక్కడ ఏదైనా మంచి పొజిషన్. ఈ దౌర్భాగ్యపు రాజకీయం చెప్తే అతని దగ్గర ఒక నిజాయితీ లేదు. నీతి రీతి అంటున్నాడు. నీతి రీతి అబద్ధం. ఎలక్షన్లో 32,000 అమ్మాయిలు మిస్ అయిపోయారు అని చెప్పి పచ్చి అబద్ధాన్ని నిస్సిగ్గుగా లజ్జ లేకుండా పచ్చి అబద్ధాన్ని ప్రజలు ప్రాపగేట్ చేసి అవార్డు ఓట్లు తీసుకున్నాడు. ఇప్పుడైనా పార్లమెంట్లో తప్పు అబద్ధం తేలినాక ఇప్పటికైనా మనిషివైతే, నువ్వు తినేది అన్నమే అయితే, నీ నాలిక నరమున్న నరలేని నాలికేది. నీ మనసులో ఒక నిబద్ధత, నీతి రీతి ఉంటే, నిజాయితీ ఉంటే, నువ్వు చేసేది తప్పు, పచ్చి అబద్ధం ఆడాను. నేను ఎవడో ఆఫీసర్ చెప్పింది నేను విని అబద్ధం ఆడి మీ ముందు ఒక అబద్ధాన్ని ప్రచారం చేశాను, నన్ను క్షమించండి అని ఎవరినో చెబుతూ కొడతాను, దాంతో కొడతాను, మదం ఎక్కింది అంట కాదు. నీ మదమెక్కిన మాట్లాడిన ఈ అబద్ధాలకి నీ చెప్పుతోటి నువ్వు కొట్టుకుని చంపలేసుకుని ప్రజల ముందు క్షమాపణ చెప్పి వాటికి దీక్ష చేయి. ఏం బుద్ధి లేదు. ఏ రాజకీయాలు చేస్తావు నువ్వు? రాజకీయాలు డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్వి చంద్రబాబు అనగానే దానికి తాను అంటావా? నువ్వు డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా కనుక్కోలేవు. ఏమిటి నిజం, నిజం ఎంతవరకు నిజం దాన్ని కనుక్కోలేవు. ఆయన అంటే నువ్వు అంటావు, ఆయన తందానంటే నువ్వు తందానంటావు. అందుకని నువ్వు నా రాజకీయాలకు వచ్చింది.